జై శ్రీరామ్ సుందరాకాండ 1వ అధ్యాయం తరువాయి భాగం. అప్పుడు ఆ ఆకాశ మార్గంలో ఇలా ఉంది. మేఘాలు కురిపించే వర్షధారలతో నిండి ఉంది. పక్షులు ఎగురుతున్నాయి. కైసిక రాగం ఆలపించే విద్యాధరులు సంచరిస్తున్నారు. ఐరావతం విహరిస్తూ ఉన్నది. సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పాలు వాహనాలుగా ఉంచిన అందమైన విమానాలు ఎన్నో అక్కడ ఎగురుతున్నాయి. అక్కడక్కడ వజ్రం పిడుగుల ఒరిపిడిచే ఉత్పన్నమైన అగ్నులు తేజారిల్లుతున్నాయి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గానికి ఎతించిన మహానుభావులు ఆ ప్రదేశాన్ని అలంకరించి ఉన్నారు. యజ్ఞాదులలో దేవతలు అర్పించిన హంసలను మోసుకు వెళుతూ అగ్ని తారసపడుతున్నాడు. సూర్య చంద్రాది గ్రహములతో అశ్విన్యాది నక్షత్రములతోనూ అందంగా ప్రకాశిస్తున్నది ఆ ప్రదేశం. మహర్షులు, గంధర్వులు, నాగులు, యక్షులు గుంపులుగా అక్కడ విహరిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్జనంగా ఉంది. ఒక నిర్మల ప్రదేశంలో విశ్వాసుడైన గంధర్వరాజు నివసిస్తున్నాడు. మంగళదాయకము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశంలో దేవేంద్రుడి ఐరావతం అనే ఏనుగు సంచరిస్తూ ఉన్నది. జై శ్రీరామ్.